Today we are discussed to website, how to create a website. ఒక వెబ్సైట్ని న్యూస్ వెబ్సైట్ కానీ లేదంటే ఒక కంపెనీ వెబ్సైట్ కానీ లేదంటే ఏదైనా సరే ఒక ప్రొఫైల్ కానీ పోర్ట్ఫోలియో కానీ ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మన డాష్ బోర్డ్ ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా, మీకు ఒకసారి ఆ డాష్ బోర్డ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. ఇక్కడ rajesh89.in అని చెప్పేసి వెబ్సైట్ ఉంది మనది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలి, డొమైన్ హోస్టింగ్ తీసుకోవాలి. డొమైన్ హోస్టింగ్ తీసుకుంటేనే మనకి డాష్ బోర్డ్ అనేది వస్తుంది. మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి వర్డ్ప్రెస్లో చాలా సింపుల్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. rajesh89.in VP admin అని టైప్ చేసిన తర్వాత ఇట్లా మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. లాగిన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అవి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే మనకి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చేసరికి మనకి ఫస్ట్ పోస్టింగర్స్, లెర్న్స్, టూల్స్, డాష్ బోర్డ్, హోమ్ పేజ్, పోస్టర్స్ అండ్ మీడియా అండ్ ఆల్ పేజెస్, ఇక్కడ వచ్చేసరికి కాంటాక్ట్ ఫాము, కామర్స్ ఫామ్, ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్స్, అనలిటిక్స్, మార్కెటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఎలిమెంటర్, టెంప్లెట్స్, ఎలిమెంటర్ కిట్స్, అపీరెన్స్, థీమ్స్, ప్యాటర్న్స్, కస్టమైజేషన్, విడ్జెట్స్, మెనూస్, హెడర్, బ్యాక్గ్రౌండ్, డెమో, ఇక్కడ గెట్ స్టార్టెడ్, ఇన్స్టాల్ ద ప్లగిన్, థీమ్ ఫైల్, ఎడిట్, యూజర్, ఆల్ యూజర్స్, యాడ్ న్యూ యూజర్ ప్రొఫైల్. అంటే మనం ఏదైనా సరే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ rajesh89.in అనేదాన్ని మనం వేరే యూజర్కి కూడా అడ్మిన్ అనేది యాడ్ చేసేసి న్యూ యూజర్ అతను కూడా యూజ్ చేసేలా చేయవచ్చు. అంటే నేను కొంత వర్క్ చేసిన తర్వాత అతనికైనా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక కంపెనీస్ కానీ ఎవరైనా సరే తీసుకున్నప్పుడు వాళ్ళకి లాగిన్ ఐడి ఉంటుంది. మనం మళ్ళీ అడ్మిన్ కూడా ఒక యాడ్ యూజర్గా చేసుకోవచ్చు. సెట్టింగ్స్, హెచ్ఎంసి ప్లగిన్ అంటే హెడర్ అండ్ ఫుటర్ ప్లగిన్, సెట్టింగ్స్, లైట్ స్పీడ్ క్యాచ్ అండ్ మన పేజ్ వెబ్సైట్ వచ్చేసరికి ఎంత స్పీడ్లో ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ వన్ మనకి అపీరెన్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇది టెంప్లెట్స్ కానీ అపీరెన్స్లోకి వచ్చి థీమ్స్. మెయిన్గా మనం తీసుకోవాల్సిన థీమ్ ఏంటంటే అపీరెన్స్లో ఆస్ట్రా థీమ్ ఒకటి మనం బాగా మెయిన్గా యూజ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రా థీమ్ అనేది యూజ్ చేసుకుంటారు. ఈ ఆస్ట్రా థీమ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఆస్ట్రా అని కొడితే ఒక థీమ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఆస్ట్రా థీమ్ ఇక్కడ వచ్చింది కదా, ఈ థీమ్ని యూజ్ చేసుకుంటారు. ఈ ఆస్ట్రా థీమ్ అనేది ఎలా యూస్, ఇక్కడ ఇది ఒక ప్లగిన్ అనమాట, ఈ ఒక థీమ్ లాంటిది. ఈ థీమ్స్ అనేది మనం ఇందులో ఇన్స్టాలింగ్ చేసేసుకున్న తర్వాత ఈ థీమ్ అనేది మనం ఇన్సర్ట్ చేసేసుకొని ఈ థీమ్లో మనం కస్టమైజేషన్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి టెంప్లెట్స్, థీమ్స్ ఇవన్నీ ఉంటాయి. మనం కాకపోతే ఏంటంటే వాటిని మాడిఫికేషన్ చేసేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం రీమోడలేషన్ అంటే రీషెడ్యూలింగ్ లాగా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఆల్రెడీ కోడర్స్ అనేవాళ్ళు మనకి ప్లగిన్స్ లాగా, థీమ్స్ లాగా ఇట్లా అన్నీ కూడా మనకి క్రియేట్ చేసి ఉంచుతారు. మనకు కావాల్సిన ప్లగిన్స్, థీమ్స్, స్కూల్ వెబ్సైట్, హాస్పిటల్ వెబ్సైట్స్, ఫర్నిచర్ వెబ్సైట్స్, స్కూల్ వెబ్సైట్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ వెబ్సైట్స్, పోర్ట్ఫోలియోస్, కార్ సంబంధించిన వెబ్సైట్స్ అండ్ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్స్, ఏమన్నా లెర్నింగ్ సంబంధించినవి, ఇట్లా సో మెనీ ఆఫ్ ద థీమ్స్ ఉంటాయి. ఇక్కడ సో మెనీ థీమ్స్ని యూజ్ చేసేసుకొని మనం ఏదైనా ఒక థీమ్ని యూజ్ చేసేసుకొని ఆ థీమ్కి సంబంధించిన విధంగా మనం ఒక న్యూస్ వెబ్సైట్ లాగా, బ్లాగ్స్, ఇట్లా అన్నీ కూడా మనకు చాలా సో మెనీ ఉంటాయి. ఇక్కడ ఈ సో మెనీ అనేది మనం అన్నీ యూజ్ చేసుకోకూడదు, ఏదైనా ఒకటే యూజ్ చేసుకోవాలి. మోర్ దెన్ టైమ్స్ మనం ఇలాగే రిపీట్ చేస్తూ వాడుతూ ఉన్నామంటే మనది ఈ వెబ్సైట్ అనేది
జంప్ అవుతుంది. వెబ్సైట్ అనేది పని చేయకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కువ సార్లు రిపీట్ చేయకూడదు, 1 బై 1 చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆస్ట్రా థీమ్ అనేది యూస్ చేస్తున్నాను. ఆస్ట్రా థీమ్ అనేది యూస్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది ఆస్ట్రా థీమ్ ఏంటని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చింది చూడండి. మనకి ఇక్కడ ఈ ఆస్ట్రా థీమ్లో ఏమి ఉండదు, ఇట్లా ఉంటుందని చెప్పేసి చూపిస్తుంది. మనకి ఒకవేళ ఎవరికైనా లెర్నర్స్కి తెలియకపోతే ఈ వీడియోస్ ఉంటాయి, ఇట్లా వీడియోస్ వస్తూ ఉంటాయి ఆస్ట్రా థీమ్ గురించి ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ కస్టమైజేషన్ అని ఉంది కదా, కస్టమైజేషన్లోకి వెళ్ళి ఈ సైట్ని మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ రాజేష్ డిజిటల్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ మీకు రైట్ మార్క్ పెన్సిల్ మార్క్ వస్తుంది కదా, ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. మనం ఏదైనా సరే దాని సైజ్ పెంచుకోవచ్చు, లోగో ఏదైనా కావాలనుకుంటే లోగో యాడ్ చేసేసుకోవచ్చు. ప్రైమరీ మెన్యూ లాగా ఈ మెనూస్లో మనకి ఏదైనా సబ్ మెనూస్ ఉంటాయి, సబ్ మెనూస్లో మళ్ళీ మెనూస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి, సబ్ మెనూస్ ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలిసింది కదా మీకు. ఇది తెలిసిన తర్వాత ఇక్కడ లోగో అనేది సెట్ చేసేసుకోమని చెప్పేసి అడుగుతుంది. మనకి ఇక్కడ లోగో వచ్చేసరికి మనం ఏదో ఒకటి లోగో ఇచ్చేద్దాం. ప్రెసిడెంట్ ఇట్లా మనకు లోగోస్ వస్తాయి అన్నమాట. మనం కావాల్సిన విధంగా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇట్లా లోగోని కానీ ఏదైనా సరే ఇక్కడ మనకు కావాల్సినవి ఇక్కడ హెడర్ మెనూ అని అంటాం. హెడర్ మెనూ సెలెక్ట్ చేసింది కాబట్టి హెడర్ మెనూ. ఇక్కడ ఫుట్టర్ మెనూ అని అనుకుంటే మనకు ఫుట్టర్లో ఇక్కడ ఫుట్టర్కి వచ్చేసరికి ఫుట్టర్లో ఏమేమి ఉంటాయి, టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్. ఇవి సెకండరీ మెనూ వచ్చేసరికి మనకి హెడర్ మెనూ అని చెప్పేసి పెట్టుకున్నాం. ఇక్కడ మనకి అకౌంట్ ఫుట్టర్ కానీ క్రియేటింగ్ ప్రతిదీ కూడా మనం ఇట్లా ఆప్టిమైజేషన్ చేసేసుకుంటూ ఎలిమెంటర్ అని చెప్పేసి ఒక ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేసేసుకొని ప్రతి ఒక్క పేజ్ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు పేజెస్ కావాలి. ఇక్కడ పోస్టర్స్ అంటేనే బ్లాగ్స్. ఇక్కడ మనం పేజెస్ ఏమేమి ఉన్నాయో ఆ పేజెస్ని మనం ఏమన్నా కొత్తగా యాడ్ చేసేసుకోవాలనుకుంటే పేజీలు యాడ్ చేసుకోవచ్చు, తీసేయాలనుకుంటే ఉన్న పేజెస్ని తీసేయవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా మనం డిలీట్ చేసేద్దాం. ఇట్లా ప్రతి ఒక్కటి మనకు కావాల్సినవి ఇవి ఆటోమేటిక్గా వచ్చాయి కాబట్టి ఇవన్నీ తీసేసి మనకు కావాల్సినవి మాత్రం పేజెస్ మాత్రమే మనం క్రియేట్ చేసేసుకోవాలి. ప్రైవసీ పాలసీ ఉంది కదా, అవి ఉంచేద్దాం. ఇక్కడ మనకు కావాల్సిన యాడ్ న్యూ పేజ్ అని చెప్పేసి పేజెస్ అని ఉంది కదా, అక్కడ యాడ్ న్యూ పేజ్ కొట్టేసి ఒక పేజ్ అనేది హోమ్ పేజా లేకపోతే అబౌట్ పేజా అని చెప్పేసి మనం కూడా క్రియేట్ చేసేసుకున్నాం.
ఇక్కడ మనం హోమ్ పేజ్ని ఎలిమెంటర్లోకి వెళ్ళి ఎలిమెంటర్ అనేది క్రియేట్ చేసేసుకున్నాం కాబట్టి మనం ఆల్రెడీ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. మీరు ఎలిమెంటర్ ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎలిమెంటర్ కిట్స్లోకి వస్తే ఇక్కడ మనకి ఇన్సర్ట్ కొన్ని మెనూస్ వస్తాయి. పేజెస్, థీమ్స్, టెంప్లెట్స్ అని చెప్పాను కదా, ఇట్లా మీకు కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. మనం ఒక వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఒక పేజ్ని ఆప్టిమైజ్ చేసి తెలుసుకోవాలి. ఒక వెబ్సైట్లో సో మెనీ పేజెస్ అంటే ఒక 5 పేజెస్ ఉండొచ్చు, 2 పేజెస్ ఉండొచ్చు, లేదా మినిమం 5 పేజెస్ ఉంటాయి. మినిమం 5 పేజెస్ నుంచి అబవ్ ఉండొచ్చు, లేదా మినిమం 5 పేజెస్ 4 పేజెస్ ఉంటాయి. హోము, అబౌట్, కాంటాక్ట్, ఓకేనా. అందులో సంబంధించిన ప్రైవసీ అని చెప్పేసి ద అబౌట్ అని చెప్పేసి హోమ్ సర్వీసెస్ అని చెప్పేసి ఏదన్నా మనకు కావాల్సిన విధంగా మనం ఏమైనా మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి అవి తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు హోమ్ పేజ్ అని తీసుకున్నాం. హోమ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు హోమ్ పేజ్ మళ్ళీ హోమ్ పేజ్ ఎలా ఉండాలి, హోమ్ పేజ్లో ఏమేమి ఉండాలి, పేజెస్ అయితే క్రియేట్ చేసాం, ఆ పేజెస్లో మళ్ళీ హోమ్ పేజ్ ఎలా ఉండాలి అని చెప్పేసి మనం ప్రతిదీ క్రియేట్ చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనం హోమ్ పేజ్ వరకే ఇట్లా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇది ఇన్సర్ట్ చేసేసుకున్నాం అనుకోండి. ఈ హోమ్ పేజ్ అనేది ఇన్సర్ట్ చేసేసుకున్న తర్వాత మనం హోమ్ పేజ్ని ఇందులో ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అంటే ఇందులో కొన్ని చేంజెస్ చేసేసుకుంటూ మనకు మన వెబ్సైట్ ఏదైతే కావాలో మన వెబ్సైట్కి ఏవైతే అవసరమో అవి మాత్రమే యూజ్ చేసేసుకుంటూ ప్రతిదీ ఇట్లా క్రియేట్ చేసుకుంటూ 1 by 1 పేజ్, 1 పేజ్ తర్వాత సెకండ్ పేజ్ తర్వాత థర్డ్ పేజ్, ఇట్లా పేజెస్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ అసలు ఏంటి, ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక కస్టమర్ అనేది లేదు ఒక యూజర్ అనేవాడు మన వెబ్సైట్ రావడానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి, మన వెబ్సైట్లో ఏదైనా యూజ్ఫుల్ కంటెంట్ ఉందా, లేదంటే ఏమన్నా మనకు కావాల్సిన విధంగా యూజ్ఫుల్ కంటెంట్ లేకపోతే ఒక యూజర్ అనేవాడు రాలేడు. ఏదైనా మనం ఒక సర్వీస్ ప్రొవైడరా, ఒక సర్వీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నామా, ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవడానికి కస్టమర్ అనేది మన వెబ్సైట్కి వస్తారు. ఇట్లా వెబ్సైట్ని విజిట్ చేస్తేనే మనకి వెబ్సైట్స్ విజిట్స్ అనేది ఎక్కువ మంది యూజర్స్ అనేది మన వెబ్సైట్కి రావాలంటే మనం ఏదైనా సరే టార్గెట్ మనకు ఆడియన్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆడియన్స్కి ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్లో మనం ఏదైనా సరే యూజ్ఫుల్ కంటెంట్ అనేది యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తేనే మా కస్టమర్ అనేది మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాడు, లేదా యూజర్ అనేవాడు అతనికి ఇంట్రెస్ట్ ఉన్న కంటెంట్ అనేది మనం ఇవ్వగలిగితేనే అతను మనల్ని కొంచెం లైక్ కానీ ఏదైనా షేర్ కానీ కామెంట్ కానీ చేస్తాడు, తనకి యూజ్ఫుల్గా ఉంటేనే. లేదనుకోండి స్కిప్ చేసేసి వెళ్ళిపోతాడు. అలాగే ఇది ఏదైతే మనం ఒక వెబ్సైట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఇట్లా మనం ఒక పేజ్ అనేది ఎలా బిల్డ్ చేస్తాం, ఒక పేజ్ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇక్కడ లూసీ ఫారం అని చెప్పేసి ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్ని ప్రతిదీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. లెర్నింగ్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఈ లెర్నింగ్ ఎనీథింగ్ని మనం ఇక్కడ చేంజెస్ చేసేసుకోవచ్చు. లెర్న్ డిజిటల్ అని చెప్పేసి మనం ఇట్లా క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ హెడ్డింగ్ టైటిల్లోనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి సపరేట్గా 2024 మంది, అక్కడ 29 అని ఉంది కదా, 24 అని ఇచ్చేసి లేదనుకుంటే తీసేసేసి కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అని చెప్పేసి
డిజిటల్ సర్వీసెస్. ఓకేనా, ఇప్పుడు మనకి లర్న్ డిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చేసాం. ఇక్కడ మనం ఏవైతే ఉందో ఇక్కడ మనం చేంజెస్ చేసాం కాబట్టి ఇక్కడ మనం పారాగ్రాఫ్ అయినా చేంజెస్ చేసుకోవచ్చు. మనకి ఇందులో కలర్స్ కానీ ఇట్లా మనకి డిఫరెంట్ స్టైల్స్ ఇవన్నీ యూజ్ చేసేసుకుంటూ మనకు కావాల్సిన విధంగా ఎప్పుడు ఏంటి అని చెప్పేసి ప్రతిదీ కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇమేజెస్ కూడా ఇవి ఇక్కడ మనం మెయిన్గా మీకు తెలియాలని అంటే ఒక పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇది ఒక థీమ్ అనేది తీసుకున్నాం. ఇట్లా థీమ్ కూడా తీసుకోకుండా కూడా మనం చేయొచ్చు. సేమ్ ఇలాగా మనం కూడా చేసుకోవచ్చు ఓన్గా. అంటే ఒక థీమ్ని యూజ్ చేసేసుకోకుండా మనం ఓన్గా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిష్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది, అవుట్కమింగ్ ఫేస్ అనేది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఎలా ఫస్ట్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఎలాగైతే చేశారో అవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి ఒక పేజ్ ఎంటీ పేజ్ తీసేసుకొని అండ్ బ్లాంక్ పేజ్ తీసేసుకొని ఆ బ్లాంక్ పేజ్లో వాళ్ళు ఎలా ఇచ్చారు మనం కూడా అలాగే ఇద్దాం. అట్లా సేమ్ మనం కూడా వాళ్ళలాగే క్రియేట్ చేసుకునేలాగా మనం ఓన్గా కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళు ఎవరైతే ఎలా చేశారు ఏంటి అని చెప్పేసి మనం చూసుకున్న తర్వాత మనం కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకే అర్థమవుతుంది కదా. రాజేష్ డిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ లర్న్ డిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అని చెప్పేసి ఇట్లా మనకి ఏదైనా మనకి బై చేసేసుకోండి, మా వెబ్సైట్ ఇలా ఉంది ఏంటి అని చెప్పేసి మనం చెప్తాం. ఒక వెబ్సైట్లోకి ఎట్లా బై చేసేసుకోండి ఇవన్నీ కూడా మనకు ఆప్టిమైజ్ మనం ఒక క్లిక్తోనే పర్ క్లిక్తోనే మనం ఒక వెబ్సైట్ని ఒక పేజ్ అనేది ఒక పేజ్ బిల్డర్లోకి వచ్చేసి ఎలిమెంటర్ అనేది ఒక పేజ్ బిల్డర్. ఓకేనా, ఒక పేజ్ బిల్డర్లో మనం ఒక పేజ్ని అనేది ఎలా సెటప్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక పేజ్ని అయితే ఇప్పటివరకు ఒక పేజ్ని అయితే సక్సెస్ఫుల్గా చేసేసాం. ఈ పేజ్ని చేసేసిన తర్వాత ఇవి మనకి హెడర్ ఫుట్టర్లో లొకేషన్ అంటే ఏంటి, మనం ఎక్కడ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనం ఇవన్నీ కూడా చేసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఇంకొక పేజ్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం పేజెస్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఆ పేజ్ ఎలా క్రియేట్ చేయాలంటే హోమ్ పేజ్ చేసాం కదా, అబౌట్ పేజ్ అని చెప్పేసి లేదా సర్వీస్ పేజ్. సర్వీస్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఎలిమెంటరీ కిట్ని యూజ్ చేసేసుకుందాం. ఇది ఎంటీ పేజ్. ఓకే, ఇప్పుడు సర్వీస్ అనేది మనం యాడ్ చేసేసాం. ఈ సర్వీస్లో మనకి ఎంటీ పేజ్ లాగా ఉంది కాబట్టి ఈ సర్వీస్లో మనం ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ ఈ ఎలిమెంటర్లో లేఅవుట్ కానీ బేసిక్స్ కానీ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి అన్నమాట. మ్యాప్స్ కానీ బటన్స్ కానీ క్లిక్స్ కానీ ఇవన్నీ యూస్ చేసేసుకొని మీకు ఇప్పుడు ఒక పేజ్ ఎలా బిల్డ్ చేయాలి, ఆ పేజ్ నుంచి ఒక ఫుల్ వెబ్సైట్ క్లియర్ కట్గా ఒక వెబ్సైట్ ఎలా సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి చెప్తాను. ఎవరు కూడా ఈ వీడియో అనేది స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా యూస్ఫుల్ కంటెంట్ అనమాట. ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ప్రో వర్షన్స్ ఉంటాయి, ఇక్కడ మనం కొన్ని అప్గ్రేడ్ వర్షన్స్ అని ఉంటాయి. ఇవి యూజ్ చేసుకోవాలనుకుంటే మనం మనీ పే చేయాలి. ఇట్లా మనం మనీ పే చేయకుండా కూడా కొన్ని మనకి లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్ సోర్స్ని మనం యూజ్ చేసుకొని మనం ఒక వెబ్సైట్ని అనేది డిజైన్ చేసేసుకుందాం. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? ఇప్పుడు మనం ఒక ఎలిమెంటర్ను ఓపెన్ చేసేసుకున్నాం. ఈ ఎలిమెంటర్ కిట్స్ అనేది హెడర్ అండ్ ఫుటర్ అనేది యూజ్ చేసేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా వార్డ్ ప్రెస్ అనేది యూజ్ చేసేసుకుంటున్నాం.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే ఇప్పుడు ఒక పేజ్ని ఓపెన్ చేసేసినప్పుడు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసేసాం. ఈ వెబ్సైట్లోకి వచ్చేసరికి మనకి కాలమ్స్ అని చెప్పేసి, సెక్షన్స్ అని చెప్పేసి, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. కాలమ్స్ అంటే ఏంటి, సెక్షన్స్ అంటే ఏంటి అని చెప్పేసి, ఇట్లా ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఒక ఎలిమెంట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఒక కాలంలో ఎన్ని సెక్షన్స్ తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఇప్పుడు 2 కాలమ్స్ తీసుకుందాం. ఇది ఒక కాలం, ఇది ఒక కాలం. 2 కాలమ్స్లో ఎన్ని సెక్షన్స్ తీసుకోవాలి. ఇది ఒక సెక్షను, ఇందులో కాలమ్స్, ఎలిమెంట్స్ ఎన్ని యూజ్ చేసుకోవాలి. స్టెప్ అనేది అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెక్షన్ అనుకుంటే ఈ సెక్షన్లోకి వచ్చేసరికి మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 కాలమ్స్ తీసుకున్నాం. ఈ 2 కాలమ్స్లోకి వచ్చేసరికి మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడింగ్ తీసుకున్నాం ఒక సెక్షన్లో, ఒక సెక్షన్లోనే మళ్ళీ పారాగ్రాఫ్ కూడా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి హెడ్డింగ్ ఏదైతే మనం తీసుకున్నామో ఒక పారాగ్రాఫ్ కూడా అలాగే తీసుకున్నాం. ఇప్పుడు ఈ సెక్షన్లోకి వచ్చేసరికి ఈ సెక్షన్లో మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలం సెక్షన్కి సంబంధించిన కాలం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ తీసుకుందాం. ఇందులో మనకి ఈ టెక్స్ట్కి మనం కలర్స్ చేంజెస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇవి మనం చేంజెస్ చేసేసుకుంటూ యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్స్ని మనం ఏదన్నా దీనికి లింక్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు, లేదనుకుంటే మనం H1, H2, H3 అని చెప్పేసి మనకు ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్యాగ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే H2 అనే ట్యాగ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, H3 అనే ట్యాగ్ని ఎలా యూజ్ చేసుకోవాలి, H4 అనే ట్యాగ్ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈ ట్యాగ్స్ అన్నీ యూజ్ చేస్తుంటే ఏం కనిపిస్తుంది అంటే మనం ఏదైతే ట్యాగ్స్ ఇంక్రీజ్ చేస్తున్నామో మనకి సైజ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ H1 అంటే హైలో ఉంటుంది, H2 అంటే కొంచెం తక్కువ ఉంటుంది, H3 అంటే ఇంకా తగ్గిద్ది. ఇట్లా మనకి ఈ కాలమ్స్ డివ్ అంటే ఏంటి అని చెప్పేసి, డివ్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ స్పామ్ అన్నా సరే ఏదైనా సరే మనకి స్పాన్ కానీ, P అంటే కంట్రోల్ P పారాగ్రాఫ్కి సంబంధించిన ట్యాగ్ అనమాట, పారాగ్రాఫ్లో వెళ్ళిపోతుంది. మనం H2 అనేది కానీ H3 కానీ యూజ్ చేసేసుకున్నాం. దీనికి ఇక్కడ URL ఇచ్చామనుకోండి, దీనికి లింక్ ఇచ్చినట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే RSL రాజేష్ 89.in ఇవి ఒక సబ్ డొమైన్స్ అనమాట. మీకు ఎవరికైనా సబ్ డొమైన్స్ కానీ ఇంకా డొమైన్స్ కానీ మీకు ఎలా బై చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు తెలియకపోతే నన్ను అడిగితే నేను చెప్తాను ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా. మీకు సబ్ డొమైన్స్ కావాలంటే సబ్ డొమైన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చాలా లో కాస్ట్లోనే మీకు మీరే ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కలర్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కలర్ కావాలి ఏంటి, మనం గ్రీన్ కలర్ యూజ్ చేసుకున్నాము, బ్లాక్ కలర్ యూజ్ చేసుకున్నాము, పింక్ కలరా, రెడ్ కలరా అని చెప్పేసి మనకి ఇట్లా కలర్స్ ఉంటాయి. ఈ కలర్స్ని యూజ్ చేసేసుకొని ఇవన్నీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ప్రతిదీ యూజ్ చేసేసుకుంటూ మనకు టైపోగ్రఫీ అని చెప్పేసి దీని సైజ్ అనేది మనకి సైజ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని చెప్పేసి మనం అక్కడ ఏదైతే H1, H2 ట్యాగ్స్ యూజ్ చేసామో అవి ఒక ఎత్తు అయితే ఇట్లా మనం సైజెస్ విత్ కానీ ఇవి సెమీ బోల్డ్ అని చెప్పేసి మనకి ఇట్లా 900 బ్లాక్ అండ్ డిఫాల్ట్ అని చెప్పేసి బోల్డ్, నార్మల్, ఎక్స్ట్రా బోల్డ్, ఎక్స్ట్రా లైట్ అని చెప్పేసి ఇట్లా మనం ప్రతిదీ కూడా మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇట్లా యూజ్ చేసుకుంటూ సెమీ బోల్డ్ అని యూజ్ చేసేసుకున్నాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పగానే ఈ ట్రాన్స్ఫార్మ్లో అప్పర్ కేసా లోయర్ కేసా. అప్పర్ కేస్ అంటే ఏంటి, ప్రతిదీ కూడా ఒకటి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసరికి ఇప్పుడు ఇందులో అప్పర్ కేస్ అంటే ఏంటి, అప్పర్ కేస్లో మనకి ట్రాన్స్ఫార్మ్స్లోకి వచ్చేసరికి అప్పర్ కేస్ ఎలా యూజ్ చేసుకుంటారు, లోయర్ కేస్ అంటే ఏంటి. లోయర్ కేస్ అంటే ప్రతి క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా లోయర్ కేస్లో వస్తాయి.
క్యాపిటలైజ్, నార్మల్ అని చెప్పేసి ఈచ్ క్యారెక్టర్ వచ్చేసరికి క్యాపిటల్. నార్మల్ అంటే నార్మల్గానే ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్స్, స్టైల్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయి, నార్మల్, ఇటాలిక్, బోల్డ్, ఇట్లా మనకి స్టైల్స్ని యూజ్ చేసేసుకుంటూ నార్మల్గానే మనం యూజ్ చేసుకున్నాం. డెకరేషన్ వచ్చేసరికి అండర్లైన్, ఓవర్లైన్. ఓవర్లైన్ అంటే పైన వస్తుంది, అండర్లైన్ అంటే కింద వస్తుంది కదా, లైన్ త్రౌత్ అంటే మనకి మిడిల్లో వస్తుంది. ఇట్లా ప్రతిదీ మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసేసుకుంటూ మనం చేయొచ్చు. లైన్ హైట్ కానీ మనం ఇట్లా సైజెస్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసేసుకోవడానికి మనకి ఇట్లా ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది. ఈ సో మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా లెటర్ స్పేసింగ్ కానీ మనకి వార్డ్స్లో లెటర్స్లోకి వచ్చేసరికి మనకి స్పేసింగ్ ఎంత కావాలి ఏంటి అని చెప్పేసి వార్డ్ స్పేసింగ్. ఇప్పుడు దాకా మనం లెటర్ స్పేసింగ్ చూసుకుంటే ఇప్పుడు వార్డ్ ట్రేసింగ్. వార్డ్స్కి వచ్చేసరికి సో మెనీ వార్డ్స్కి ఇంత స్పేస్ ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ ఇవి వచ్చేసరికి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి మధ్యలో ఉండాలి, ఇది సెంటర్లోకి వస్తుంది, ఇదేమో లెఫ్ట్, ఇది సెంటరు, ఇది రైట్, ఇది జస్టిఫై. మనం సెంటర్లో పెట్టుకుందాం. మనకు టెక్స్ట్ వచ్చేసరికి సెంటర్లో కానీ లెఫ్ట్లో కానీ ఉంటుంది కదా, ఇది సెంటర్లో పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఇద్దాం. ఓకే, ఈ ఇమేజ్ ఇచ్చేసాం. ఈ ఇమేజ్కి టెక్స్ట్ ఇచ్చేసాం. ఇక్కడ మనకి సెక్షన్లో మనం ఒక ఇమేజ్ ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనకి ఇందాక ఎలా ఉందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక సైట్ లాగా ఉంది, అంటే ఇప్పుడు మనం ఏదో ఇమేజెస్ యాడ్ చేసిన లాగా ఉంది. మనం ఇక్కడ ఏంటంటే కాలమ్స్లో ఇచ్చాం కదా, ఒక సెక్షన్లో ఒక ఇమేజ్ ఇచ్చా. అట్లాంటిది ఇప్పుడు సెక్షన్లో ఇమేజ్ ఇద్దాం. ఇప్పుడు సెక్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మొత్తం కంట్రోల్ అవుతుంది కాబట్టి ఈ సెక్షన్లోకి వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసరికి ఇక్కడ ఇమేజ్ ఇచ్చేసుకుందాం. వీడియో కూడా ఇవ్వచ్చు మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, ప్రతిదీ చూడండి, చూస్తేనే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. మార్జిన్ వచ్చేసరికి ఎంత ఇవ్వాలి ఏంటి, ప్యాడింగ్ ఎంత ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇద్దాం. ఇక్కడ ప్యాడింగ్ వచ్చేసరికి 30 ఇద్దాం. ఇస్తే మనకు ప్యాడింగ్ కరెక్ట్గా వచ్చింది పొజిషన్ అనేది. చూసారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఏదైతే ఒక వెబ్సైట్లో ఒక పేజ్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, సేమ్ మనకి ఇందాక ఒక పేజ్లో కూడా ఇలాగే ఉంది. ఇందులో వేరియేషన్ ఏమైనా ఉందో? వేరియేషన్ ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైటిల్ ఉంది, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ రాజేష్ అని చెప్పేసి డిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చాము. ఇప్పుడు డిజిటల్ సర్వీస్ అని పెడదాం. డిజిటల్ సర్వీసెస్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఏదైతే హోమ్ పేజ్ మనం తీసుకున్నామో ఈ హోమ్ పేజ్లో ఒక ఇమేజ్, ఇక్కడ ఒక టైటిల్, ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చేసింది. ఈ ఇమేజ్లో ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది, కింద మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఒక టెక్స్ట్, ఇక్కడ వచ్చేసరికి ఏముంది, మళ్ళీ ఒక ఎంటీ సెక్షన్ ఉంది. ఎంటీ సెక్షన్ అను మనకు వచ్చేసరికి ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఎంటీ సెక్షన్, ఇక్కడ ఒక సెక్షన్లోకి వచ్చేసరికి 2 కాలమ్స్. ఓకేనా? ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి. ఈ 2 కాలమ్స్లో నుంచి మనకి ఇక్కడ మళ్ళీ త్రీ కాలమ్స్ ఉన్నాయి ఒక సెక్షన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అలాగే చూద్దాం.
ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఒక సెక్షన్లో 2 కాలమ్స్ తీసేసుకొని ఈ 2 కాలమ్స్లో ఒక దాంట్లోకి వచ్చేసరికి మనకి హెడింగ్ కానీ లేదనుకుంటే ఇక్కడ మనకి ఒక సైడ్లో వచ్చేసరికి ఇమేజ్ ఉంది. ఇక్కడ మనం చూసేసుకుంటూ ఇక్కడ మనకు ఒక హెడింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, ఒక బటన్ ఉంది. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఇద్దాం. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి పారాగ్రాఫ్ తర్వాత ఒక బటన్ ఉంది కదా, మనకు ఆ బటన్ అనేది ఇద్దాం. ఇప్పుడు బటన్ యూజ్ చేసుకోవచ్చు. బటన్ సైజ్ పెంచుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు, లేదంటే దాన్ని లెఫ్ట్లోక రైట్లోక మనకు మిడిల్లోక అని చెప్పేసి మనం ఇవన్నీ కూడా చేంజెస్ అనేది చేసుకుంటూ ఉండవచ్చు. మన జస్ట్ ఫ్యాంట్ మొత్తం బటన్ ఉంచవచ్చు, మనకు లెఫ్ట్లోనే ఉంచుకుందాం. బటన్ సైజ్ అనేది మనం కొంచెం పెంచుకుందాం. ఈ సైజ్ అనేది మనం సరిపోతుంది కదా. ఇంకా మనకి ఇట్లా సేమ్ మనం ఒక వెబ్సైట్ ఏదైతే ఒక పేజ్ని ఎలా బిల్డ్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక పేజ్ని ఫుల్ కవర్గా ఒక పేజ్ని డిజైన్ చేయడం వస్తే మనం ఒక వెబ్సైట్ని డిజైన్ అనేది మనం చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసేసిన తర్వాత మనకు ఒక పేజ్లో అంటే ఒక పేజ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ పేజ్ ఉంది. సర్వీసెస్లోకి వచ్చేసరికి డిజిటల్ అంటే SEO సర్వీసెస్ అండ్ వెబ్ డిజైనింగ్ సర్వీసెస్ అండ్ సోషల్ మీడియా సర్వీసెస్ అని 3 సబ్ డొమైన్స్ రావాలి. ఆ సబ్ డొమైన్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను ఈ టాపిక్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మనం ఒక పేజ్ అనేది చేస్తున్నాం కదా, ఈ పేజ్ అనేది ఒకటి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలని మీకు అర్థమైన తర్వాత నేను మీకు ఆఫ్టర్ ఒక సబ్ డొమైన్స్ ఒక డొమైన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైతే ఒక సెక్షన్ ఉంటుందో ఒక హెడర్ సెక్షన్, ఆ హెడర్ సెక్షన్లోకి వచ్చేసరికి మనకు కొన్ని పేజెస్ ఉంటాయి. ఆ పేజెస్లో మళ్ళీ సబ్ డొమైన్స్ అంటే సబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అవి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మనం అనుకున్న విధంగానే మనం క్రియేట్ చేయగలిగాం. ఇక్కడ వెల్కమ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, లెర్న్ మోర్, ఈ కలర్స్ కూడా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాలనుకున్న కలర్ని మనం యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకు బ్లూ కలర్లో ఉందని చెప్పేసి మనం బ్లూ కలర్ కావాలనుకుంటే బ్లూ కలరే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది పింక్ కలర్ ఉంది కాబట్టి ఈ సెక్షన్లోకి వచ్చేసరికి మనం ఇక్కడ పింక్ కలర్ అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక పింక్ కలర్ అనేది క్రియేట్ చేసాం. ఈ పింక్ కలర్లోకి వచ్చేసరికి ఇవి మనం మెయిన్గా మనం ఏదైతే టెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఏముంది, టెక్స్ట్ కలరు మనకు మ్యాక్సిమం మనం యూజ్ చేసుకునే కలర్స్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, కనిపించే విధంగా ఉంది కాబట్టి సరిపోతుంది. లేదనుకుంటే మనకి ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో లెర్న్ మోర్ అని వైట్ కలర్లో ఉంది కాబట్టి ఆ టెక్స్ట్ సైజ్ తగ్గించేసేసుకొని మనం ఏదైతే కలర్ ఉందో మనకి వైట్ కలరే మనం యూజ్ చేసేసుకోవచ్చు.
అక్కడ ట్రాన్స్ఫార్మ్స్లో కానీ వీటిలో ఉంటుంది. మనం యూజ్ చేసేసుకొని మనం సైజ్ తగ్గించవచ్చు. సైజ్ తగ్గించేసేసుకుంటే ఓకేనా, సైజ్ తగ్గింది. మేడం మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక సెక్షన్లోనే 3 కాలమ్స్ ఉన్నాయి. 3 కాలమ్స్లో 2 ఎంటీ ఉన్నాయి. ఒక దాంట్లో వచ్చేసరికి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 కాలమ్స్ ఇక్కడ మనకు లేవు కాబట్టి మనం ఒకదాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి డూప్లికేట్ అని కొట్టామనుకోండి, ఇక్కడ 3 కాలమ్స్ వచ్చేస్తాయి. ఈ 3 కాలమ్స్లోనే మనకు కావాల్సిన విధంగా మనం హెడింగ్, తర్వాత వచ్చేసరికి మనకు పారాగ్రాఫ్ యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. హెడింగ్, పారాగ్రాఫ్ యూజ్ చేసేసుకోవచ్చు. ఈవెంట్ స్పీకర్ అని ఉంది కదా, ఇక్కడ అతని పేరు వచ్చేసరికి ఈవెంట్ స్పీకర్ అని చెప్పేసి ఉంది. మనం ఇక్కడ వచ్చేసరికి ఈవెంట్ స్పీకర్ కాకపోయినా డిజిటల్ అని పెట్టేసి పెడదాం, డిజిటల్ సర్వీసెస్ అని చెప్పేసి. ఇక్కడ మనం డిజిటల్ సర్వీసెస్ అని ఇచ్చేసి ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఉందో మనం ఆ విధంగా ఇచ్చేసాం. ఇక్కడ 3 కాలమ్స్ లాగా 3 ఇమేజెస్ అను 3 వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలిమెంట్స్, ఐకాన్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇదే మనం క్రియేట్ చేద్దాం. దీని మీద క్లిక్ చేసి కాలంని డూప్లికేట్ అని కొట్టామనుకోండి 3 వస్తాయి మనకి. ఇక్కడ మనకేంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ ఉండాలి. ఈ ఇమేజ్ని కాపీ చేసేసుకొని పేస్ట్, ఇట్లా 3 వచ్చేసాయి. ఈ 3లో మళ్ళీ మనకేం కావాలి, మనకు ఒక ఇమేజ్లో హెడింగ్ అనేది యూజ్ చేసేసుకోవాలి. కాపీ పేస్ట్. ఇట్లా మనం కాపీ పేస్ట్ చేసేసిన తర్వాత మనకి ఏదైతే ఉందో ఒక ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ కావాలి అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ఇక్కడ ఈ కాపీ చేసేసి ఇప్పుడు ఈ ఇమేజెస్కి మనం ఒక ఇమేజ్ని యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసేసాం. సేమ్ అదే విధంగా ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇట్లాగే సేమ్ ఒక ఇమేజ్ని యాడ్ చేసేస్తే 3 ఇమేజెస్ వస్తాయి. ఈ 3 ఇమేజెస్ని ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఈ 3 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఈ 3 ఇమేజెస్కి తన నేమ్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఈ ట్యాగ్లో వచ్చేసరికి ఈ పర్సన్ పేరు వచ్చేసరికి
రామ్ అనుకుందాం. ఈ పర్సన్ని రామ్ నేమ్ వచ్చేసరికి ఇతన్ని ఒకేసారి కలర్స్ కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇతని పేరు వంశీ అనుకుందాం. ఇతని వచ్చేసరికి వీరు అనుకుందాం. ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఈ పారాగ్రాఫే కాకుండా మళ్ళీ మనకు ఐకాన్స్ కావాలి. ఈ ఐకాన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి చెప్తాను. ఎట్లా మనం కొన్ని యూజ్ చేసేసుకొని అయినా సరే మనకి దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా సింపుల్గా డిజైన్ చేసేసుకోవచ్చు. ఇట్లా మనం ఒక వెబ్సైట్ లాగా డిజైన్ చేసేసాం. ఇక్కడ ఇవే కాకుండా మనకు వచ్చేసరికి ఇవేంటి ఇట్లా రౌండ్ షేప్లో వచ్చేసాయి. ఇట్లా ఈ రౌండ్ షేప్లోకి అనేది మనం కట్ చేసేసుకోవచ్చు, లేదనుకుంటే ముందుగానే కట్ చేసేసి పెట్టుకొని చేసుకోవచ్చు. బోర్డర్ రేడియస్ పెట్టామనుకోండి సరిపోద్ది. ఏం లేదు, యూజెస్ అంతా మనకి ఒకసారి మనం అవన్నీ కూడా యూజ్ చేసేసుకుంటూ చేస్తే చాలా సింపుల్గా ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేయవచ్చు. ఓకేనా, మనకి ఇక్కడ ఏ విధంగా అవుతుందో ఆ విధంగానే మనం కాకపోతే మన సైజ్ కొంచెం పెద్దగా ఉంది, మనం క్రియేట్ చేసాం, అవి మళ్ళీ తర్వాత సైజ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత లాస్ట్లోకి వచ్చేసరికి ఈవెంట్ ప్లానర్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ 3 షెడ్యూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఉంది ఏదైతే ఈ సెక్షన్ అనేది కాపీ చేసేసుకొని ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 సెక్షన్స్లో మనం ఒక కాలంని కాపీ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 2 కాలమ్స్ తీసుకున్నాం. ఓకే, హెడ్డింగ్ అని తీసుకున్నాం. ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూద్దాం.
సేమ్ ఇందాక ఏదైతే మనం 3 తీసుకున్నామో అట్లాగే 3 తీసుకొని ఈ థింగ్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపీ చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇట్లా డూప్లికేట్ చేసేసిన తర్వాత ఈ డూప్లికేట్లోనే మనకు ఏదైతే కావాలో ఒక ఇమేజ్ కానీ ఇక్కడ మనకి ఏవైతే 3 ఉన్నాయి, 3 వచ్చేసరికి ఇక్కడ మనకి 3 సెక్షన్స్ లాగా 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇట్లా మనకి ట్యాగ్స్ అన్నీ కూడా ఇచ్చేసి ఇక్కడ ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ 2 3 4 5 6 7 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి వచ్చి 9 ఉన్నాయి, దీనికి వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లా మనం ప్రతిదీ కూడా ఈ 6 ఎలిమెంట్స్ని యూజ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసరికి మీకు ఈ మ్యాప్ పాయింటింగ్ ఎలా యాడ్ చేయాలి, ఇట్లా 3 సెక్షన్స్ తీసేసుకొని ఈ 3 సెక్షన్స్లో కూడా మళ్ళీ మ్యాప్ పాయింటింగ్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా సింపుల్గానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ ఒక పేజ్ మీకు చూపించేస్తే మీరు ఇంకా ఆటోమేటిక్గా మిగతా పేజెస్ మీరు చేసేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. ఈ హెడ్డింగ్ సైజ్ వచ్చేసరికి మనం మామూలుగా అయినా తగ్గించుకోవచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డివిలో అయినా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఫస్ట్ కావాల్సిన హెడ్డింగే కాబట్టి ఈ హెడ్డింగ్స్ 3 హెడ్డింగ్స్ తీసుకుందాం. తర్వాత వచ్చేసరికి మనకి ఎలిమెంట్స్ కావాలి. తర్వాత కూడా ఒక హెడ్డింగ్ తీసుకున్నాం. ఆ హెడ్డింగ్ తీసేసుకున్న తర్వాత ప్రైస్ కదా అయితే ఈ ప్రైస్ని వచ్చేసరికి కొంచెం తగ్గిద్దాం దాని మీద. ఇప్పుడు ఇది మనకి హెడ్డింగ్ వచ్చేసింది, 2 హెడ్డింగ్స్ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రైస్ కదా కావాల్సింది. ఈ ప్రైస్ సింబల్ వచ్చేసరికి ప్రైస్ సింబల్ పెడితే ప్రైస్ సింబల్ పెట్టవచ్చు, లేదనుకుంటే డాలర్ సింబల్ ఇచ్చేసి 300 అని ఇచ్చేసాం అనుకోండి. దీనికి వచ్చేసరికి 700 అని ఇద్దాం. $500 ఇది వచ్చేసరికి మనకి $700. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్సు యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి ఇదేంటి వెబ్ డిజైనింగ్ కోర్స్ అని పెడదాం. ఇది వచ్చేసరికి SEO కోర్స్ అన్నమాట. ఇది సోషల్ మీడియా అన్నమాట. సోషల్ మీడియా ఓకేనా. ఈ 3 వచ్చేసాయి. ఈ 3 వచ్చేసిన తర్వాత అట్లా మనకి ఈ 3 తర్వాత మనకి ఏదైతే కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వమని చెప్పేసి ఇంకా ఈ కింద అడిగింది కదా, ఇక్కడ మనకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ ఒకటి పైకి ఉంది, ఇట్లా హెడ్డింగ్స్ పెద్దవి ఉన్నాయి. అంటే మనం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సెంటర్లో ఉన్నాయి కాబట్టి సెంటర్లోకి తెచ్చుకోవాలి. సెంటర్
సెంటర్, ఇది సెంటర్ తెచ్చేసుకుంటే స్టైల్స్లోకి వెళ్ళి సెంటర్. ఇక్కడ మనకి హెడ్డింగ్ కూడా సెంటర్లోనే రావాలి. సెంటర్, స్టైల్స్లోకి వెళ్ళి హెడ్డింగ్ సెంటర్. ఇట్లా మనకి సెంటర్లోకి వచ్చిన తర్వాత ఈ సెంటర్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, మనకు కావాల్సింది ఏదైతే ఉందో ఇక్కడ మనం సైజ్ పెంచుకోవాలని అనుకుంటే అడ్వాన్స్లోకైనా వచ్చేసరికి మనకి టైపోగ్రఫీలోకి వచ్చేసరికి టైపోగ్రఫీలో సైజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టైపోగ్రఫీలోకి వచ్చేసి ఈ టైపోగ్రఫీలో ఇక్కడ మనకి సైజ్ అనేది ఉంటుంది. మళ్ళీ టైపోగ్రఫీలోకి వచ్చేసరికి ఈ టైపోగ్రఫీలో మళ్ళీ సైజ్ ఉంటుంది కాబట్టి సైజ్ ఇంక్రీజ్ చేసేసుకో. ఇప్పుడు వీటి కింద మనకి కొన్ని ట్యాగ్స్ కావాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ట్యాగ్స్లోకి వెళ్ళి ట్యాగ్స్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి H6 ఇచ్చుకున్నాం, ఎందుకంటే మనకు తక్కువలో ఉండాలి. ఇట్లా మనం ఇచ్చినవన్నీ కూడా మనకు సెంటర్లో తెచ్చుకోవాలి. మళ్ళీ ఇవన్నీ కూడా సెంటర్లోకి యాడ్ చేసేసుకుంటే మనకి ఇంకెలాంటి టెన్షన్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా సింపుల్గా కూల్ కట్గా, లెంతీ వీడియో అయినా సరే చాలా క్లియర్ కట్గా ఉంటుంది, చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్ డొమైన్స్ కానీ డొమైన్స్ కానీ క్రియేట్ చేసేసి మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్తో ఇస్తాను. మీరు కూడా ఇలా వెబ్సైట్స్ మీ 1 year పాటు ఉంటాయి, లో కాస్ట్లోనే మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఇట్లా ట్యాగ్స్ ఇచ్చారో మనకు వచ్చేసరికి బటన్ ఒకటి ఇవ్వాలి. ఇంకా బటన్ ఇచ్చేస్తే సరిపోతుంది. బటన్ ఇచ్చేసుకొని దీన్ని సెంటర్లోకి లాగేసేసి బటన్ని కాపీ చేసేసుకొని మళ్ళీ పేస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బటన్స్ కూడా వచ్చేసి ఈ బటన్ కలర్ ఏముంది చెక్ చేసేసుకొని 2 బ్లూ కలర్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి పింక్ ఉంది కాబట్టి ఇప్పుడు మనకి బ్లూ కలర్లో కావాలి. మనకి ఇందులోకి వచ్చేసరికి స్టైల్స్లోకి వెళ్ళి మన కలర్స్లోకి వెళ్ళి బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి పింక్ కలర్ కావాలి కాబట్టి ఇది పింక్ కలర్ కావాలి కాబట్టి ఈ గ్రీన్ కలర్ని పింక్ కలర్లోకి చేంజ్ చేసేసుకోండి. స్టైల్స్లోకి వచ్చి పింక్,
ఓకే, మనకి ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో మనకు అదే విధంగా మనం ఇక్కడ చేంజెస్ చేసాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇంకా మనకి 3 కాలమ్స్ తీసుకొని ఒక దాంట్లోకి వచ్చేసరికి ఇమేజ్ ఉండాలి, ఇది రీచ్ హస్ అని చెప్పేసి ఒక దాంట్లో మ్యాప్ ఉండాలి, ఒక దాంట్లో ఇమేజ్ టెక్స్ట్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మనం 3 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి స్పేస్ కావాలని అనుకున్నప్పుడు ఒక బాక్స్ ఖాళీ ఇచ్చేస్తే సరిపోతుంది ఒక సెక్షన్ అనేది. నెక్స్ట్ దాంట్లోకి వచ్చేసరికి ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పటిదాకా వెయిట్ చేసామో దేనికోసం అయితే మనం ఒక లొకేషన్ అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించాము. ఈ లొకేషన్ అనేది తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే లొకేషన్ ఆటోమేటిక్గా మనకి అవుతుంది. మనం ఇక్కడ లొకేషన్కి సంబంధించిన మ్యాప్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఓకే అయ్యాయి. మనకి ఇప్పుడు ఈ 3s కూడా ఓకే అయిపోయాయి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పబ్లిష్ చేసేసి చూస్తే మనం ఏదైతే ఇంతకుముందు ఒక వెబ్సైట్ మనకి ఎలాగైతే ఉందో అదే విధంగా మనకి ఈ వెబ్సైట్ కూడా కనిపిస్తుంది. అప్డేట్ చేసేసి అది ఒక్కొక్కసారి మనం ఎంత క్లియర్గా ఇచ్చినా సరే రాకపోతే మళ్ళీ అప్డేట్ చేసేసుకోండి, వస్తుంది కన్ఫామ్గా. నెట్వర్క్ ఇష్యూ వల్ల కనిపించదు. ఇప్పుడు మనకి ఏదైతే కనిపించిందో మొత్తం మనం ఏదైతే ఒక వెబ్సైట్ ఇంతకుముందు ప్రీవియస్గా ఒక వెబ్సైట్ ఎలాగైతే చూసామో అలాగే ఈ వెబ్సైట్ లాగే మనం చేసుకోగలిగాం. ఇట్లా మనం ఒక వెబ్సైట్ని చేయగలిగాం కాబట్టి ఇప్పుడు మీకు ఇందులోకి వచ్చేసరికి సబ్ డొమైన్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు ఒక పేజెస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక సింపుల్గా ఒక పేజ్ అనేది డిజైన్ చేసి చూపించేసాను. ఈ పేజెస్ తర్వాత మనకు వచ్చేసరికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి వచ్చేసరికి పేజెస్లో మెనూస్లోనే ఇక్కడ పేజెస్ వచ్చేసరికి 3 పేజెస్ ఉన్నాయి. ఈ 3 పేజెస్లోనే మనకి మెనూస్ కావాలి కాబట్టి సబ్ మెనూస్ కావాలి కాబట్టి వెబ్ డిజైన్ సర్వీసెస్ అని చెప్పేసి పబ్లిష్ చేద్దాం. వెబ్ డిజైనింగ్ సర్వీసెస్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోటి క్రియేట్ చేసుకుందాం. వెబ్ డిజైన్ తర్వాత ఏముండదు, ఎస్ఈఓ అని చెప్పేసి ఎస్ఈఓ సర్వీస్. ఇట్లా ముందు ఫస్ట్ పేజెస్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ పేజెస్ అని ఉంది కదా, ఈ పేజెస్లో యాడ్ న్యూ పేజ్. సోషల్ మీడియా మార్కెటింగ్ ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ని యూజ్ చేసేసుకొని ఇప్పుడు 3 వచ్చేసాయి మనకి. ఇక్కడ మనం ఏదైతే ఒక అపీరెన్స్ అని చెప్పాను కదా, అపీరెన్స్లోకి వెళ్తే ఇక్కడ మెనూస్ అని ఉంటుంది, ఈ మెనూస్లోకి వెళ్ళాలి.
ఇక తర్వాత మనకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఈ 3 కూడా ఇక్కడ మనకు సోషల్ మీడియా, వెబ్ డిజైనింగ్, ఈ సర్వీసెస్ ఇవన్నీ కూడా 3 ఉన్నాయి కాబట్టి వీటిని కూడా యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఈ సర్వీస్ కేస్ కిందకు వచ్చి దాన్ని ఇట్లా కొంచెం డ్రాగ్ చేసినట్లు ఇట్లా అంటే ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క సర్వీస్లోకి వస్తే అపియరెన్స్లోకి వచ్చేసి ఇట్లా మనకి సర్వీసెస్లో సేమ్ ఇక్కడ మనం ఏదైతే ఇట్లా సబ్ డొమైన్స్ అని వచ్చే సబ్ ఐటమ్ అని వచ్చింది కదా, ఇట్లా సబ్ డొమైన్స్ లాగా సబ్ పేజెస్ ఇట్లా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో మెనీ ఎన్నైనా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికైనా దీన్ని సబ్ డొమైన్గా చేయొచ్చు. ఇక్కడ మనకు వచ్చే చూసారా, ఇక్కడ సబ్ డొమైన్స్లో ఎస్ఈఓ అని చెప్పేసి ఎస్ఈఓ మీద క్లిక్ చేస్తే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇక్కడ ఇందాక మనం ప్రైమరీ మెనూ అనేది ఓకే చేయలేదు, అందుకే మనకి అట్లా టైం అనేది పట్టింది. ఒకసారి ఇప్పుడు మనం చెక్ చేసేసుకుందాం. వెబ్ డిజైనింగ్, సోషల్ మీడియా సర్వీస్, వెబ్ డిజైనింగ్, ఎస్ఈఓ సర్వీసెస్, ఇట్లా మనం సబ్ డొమైన్స్ ప్రతి ఒక్కదానికి సబ్ డొమైన్ క్రియేట్ చేయొచ్చు. ఆ సబ్ డొమైన్స్కి సబ్ డొమైన్స్ ఇవ్వచ్చు. ఇట్లా చాలా సింపుల్గానే క్లియర్ కట్గాను ఈ వీడియో అనేది మనం ఒక వెబ్సైట్ అనేది ఒక పేజెస్ అనేది ఎలా డిజైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు ఫుల్గా ఈ ఒక క్లారిటీ అనేది వచ్చేసిందని అనుకుంటున్నాను. మరి ఇట్లా డిజైన్ చేసుకోవడం వల్ల మీకు ఎవరికైనా ఇలా డిజైన్ చేసుకోవాలి, ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఒక సబ్ డొమైన్ కావాలంటే సబ్ డొమైన్ క్రియేట్ చేసిస్తాను లో కాస్ట్లోనే. మీరు కూడా ఇట్లా మీ ఓన్ బ్రాండ్తో ఒక వెబ్సైట్ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.